ఓం శ్రీ గురుభ్యో నమ. ఓం శ్రీ మాత్రే నమ. ఆగస్టు 11వ తారీఖు నుంచి 20వ తారీఖు వరకు కూడా 10 రోజుల పాటు గోచార పరంగా వివిధ రాశులకు ఏ విధంగా ఉందో తెలుసుకుందాం. తెలుసుకునే ముందు గ్రహగమన గతులు ఎక్కడ సంచరిస్తున్నాయో తెలుసుకుందాం. శని మీనరాశిలో వక్రగతిలో ఉండటం, కుజుడు మిథున రాశిలోను, బుధుడు గురువు కర్కాటక రాశిలో ఉండటం, రవి కర్కాటక సింహరాశిలో సంచారం చేయటం, శుక్రుడు కన్యారాశిలో సంచారం చేయటం, రాహు కుంభరాశిలోను, కేతు సింహరాశిలో సంచారం చేయటం, అలానే చంద్రుడు ఈ 10 రోజుల పాటు కర్కాటకము, అలానే సింహము, కన్యా, తుల, వృశ్చిక రాశిలో సంచారం చేయటం జరుగుతుంది. ఇవన్నీ కూడా గోచారరీత్యా చెప్పబడే ఫలితాలు అంటారు. అంటే గోచారం అంటే ఈ 10 రోజుల పాటు మనం ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి, ఉద్యోగ పరంగా, వ్యాపార పరంగా, ఆస్తుల పరంగా, వివాహాల పరంగా, ఆరోగ్యపరంగా, వాహన ప్రమాదాలు కానీ, కోర్టు సమస్యలు కానీ, మానసికంగా ఆందోళన పరంగా కానీ ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి, అంటే డబ్బు పరంగా ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి, అలానే బ్యాంకింగ్ సెక్టార్ ఏ విధంగా ఉండబోతుంది, లోన్లు వచ్చే అవకాశం ఉందా లేదా, ఇలాంటివన్నీ కూడా మొదలగు విషయాలు, వివాహ సంబంధాల దగ్గర నుంచి, దాంపత్య జీవితం దగ్గర నుంచి ఆరోగ్యపరంగా కానీ ఇలాంటివన్నీ కూడా ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి, ఎలాంటి నెగిటివ్ ఉంటుంది, ఎలాంటి పాజిటివ్ ఉంటుంది, ఎలాంటి జాగ్రత్తలు తీసుకోవాలి. ఎప్పుడు కూడా జీవితంలో నెగిటివ్ను తెలుసుకుంటేనే మనం పాజిటివ్ని ఓవర్కమ్ చేయగలుగుతాం. అచ్చం జీవితంలో ఏ మనిషి అయినా సరే నిజం తెలుసుకోవటం చాలా ఇంపార్టెంట్. నిజం తెలుసుకుంటే మనం జాగ్రత్త పడే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. అబద్ధాల ముసుగులో ఉంటే జీవితం అంతా మనం మోసం చేసుకున్న వ్యక్తులం అవుతాం. దానివల్ల పెద్ద లాభం లేదు, మీరు మోసపోయినట్టు ఉంటుంది. అందువల్ల నిజాన్ని తెలుసుకొని మనం చాలా జాగ్రత్తగా గోచార రీత్యా ఏ విధంగా ఉండాలి 10 రోజుల పాటు మనం తెలుసుకోవాలి. ఎందుకంటే నిజం అనేది చాలా ఇంపార్టెంట్. ఇక్కడ నిజాన్ని తెలుసుకుంటేనే జ్యోతిష్యం. జాతకానికి ఎవరైనా సరే నన్ను అప్రోచ్ అయిన వాళ్ళు, నిజం తెలుసుకునేవాళ్ళు మాత్రమే ముందుకు రండి. అబద్ధం తెలుసుకోవటం వల్ల పెద్ద ప్రయోజనం ఉండదు. మీరు ఏదో ఆస్ట్రాలజర్కి ఒక కన్సల్టింగ్ ఫీజు ఇస్తారు, ఒక పాజిటివ్ తెలుసుకుంటారు, హ్యాపీగా ఉంటారు. కానీ నిజం తెలుసుకుంటే మీకు అసత్యం తెలుసుకోకూడదు, సత్యదూరం అంటారు. సత్యాన్ని తెలుసుకొని ముందుకెళ్తే మీకు మంచి రిజల్ట్స్ వచ్చే అవకాశం ఖచ్చితంగా ఉంటుంది. వృశ్చిక రాశి వారికి ప్రధానంగా మనం చూసుకునేటట్టయితే ఈ వృశ్చిక రాశి కొన్ని విషయాలు కొంత జాగ్రత్తగా ఉండాలి. ఏమిటి? తల్లి యొక్క ఆరోగ్యం పట్ల కొంత జాగ్రత్తగా ఉంచాలి. అలానే వాహన ప్రమాదాలు జరగకుండా చూసుకోవాలి. అలానే ఆర్థిక పరంగా ఉండే విషయాల్లో చాలా బాగుంటుంది. అంటే ధనలాభం కలగటం, ఆకస్మికంగా ధనలాభం, కొత్త ప్రాజెక్టులు, ఆస్తులు సంపాదించడం, ఒకటి ఆరోగ్యం అనేది కొంత నిలకడగా ఉంటుంది. కానీ వాహన ప్రమాదాల విషయంలో జాగ్రత్త ఉండాలి. నిజ జీవితంలో వీళ్ళ కొన్ని మార్పులు చేసుకునే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. భూములు లేదా వాహనాలు కొనుగోలు చేసే అవకాశాలు బాగా ఎక్కువ ఉంటాయి. శుభ కార్యక్రమాలు జరిగే అవకాశాలు ఎక్కువ ఉంటాయి. సుసంపన్నమైన కుటుంబం నుంచి అమ్మాయి కానీ అబ్బాయి కానీ వచ్చే అవకాశం ఉంటుంది. తల్లి యొక్క ఆరోగ్య విషయంలో కొంత శ్రద్ధ పెట్టాలి. విదేశాలకు వెళ్ళే వాళ్ళకి కొన్ని ఆటంకాలు కలిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. అలానే కుటుంబ సౌఖ్యం అనేది ఒకటి ఉంటుంది. అంటే కుటుంబ సౌఖ్యపరంగా కూడా అనుకూలంగా ఉంటుంది. కానీ ఏదైనా సరే వ్యాపారం విషయంలో బాగుంటుంది. భాగస్వామ్య వ్యాపారం కూడా బాగా కలిసి వస్తుంది. దాంతోపాటు విద్యార్థులకు అనుకూలంగా ఉంటుంది. విద్యార్థులు కొంత మెరుగైన ఫలితాలు సాధించే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. వీళ్ళు ఇంకా మంచి ఫలితాలు సాధించాలంటే ఖచ్చితంగా వీళ్ళు అష్టమి రోజున చక్కగా చండీ హోమం చేసుకోవటం, అలానే సూర్యుడిని సౌర హోమంతో పాటు ఆదిత్య హృదయ పారాయణం చేయాలి. అలానే ఏదైనా దేవాలయంలో గంధాన్ని, పూజా వస్తువుల్ని సమర్పణ చేయటం కూడా చాలా మంచిది ఏదైనా దేవాలయంలో. అలానే నువ్వులు బెల్లంతో చేసిన ఉండల్ని మన ఇంటి దగ్గర తయారు చేసుకొని అక్కడ ప్రధాన అర్చకులకు ఇచ్చి వితరణ చేయమని చెప్పాలి. అలానే దక్షిణాకాళి యొక్క స్తోత్రాన్ని చదవటం వల్ల కూడా మంచి సుఫలితాలు జరిగే అవకాశాలు ఖచ్చితంగా ఉంటాయి. ఇవన్నీ కూడా గోచారరీత్యా చెప్పబడే ఫలితాలు అంటారు. బర్త్ చార్ట్కి గోచారానికి లాట్ ఆఫ్ డిఫరెన్స్ ఉంది, అది గమనించాలి. ప్రేక్షకులందరూ కూడా పదే నేను చెబుతున్నాను. గోచారం అంటే ఏంటంటే ఈ 10 రోజుల పాటు ఏం జరుగుతుంది అని చెప్పేదే గోచారం. బర్త్ చార్ట్ అంటే ఏంటంటే లాంగ్ రన్లో మన జీవితంలో మనం ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి, వృత్తి ఉద్యోగ వ్యాపార రంగాల్లో ఏ విధంగా ఉండబోతుంది, సంతాన పరంగా కానీ, వివాహ పరంగా కానీ,
మనం ఎలాంటి నిర్ణయాలు తీసుకోవాలి, అన్నీ కూడా ఆచితూచి ఆలోచన చేయాల్సిన అవసరము ఉంటుంది. అది నెగిటివ్ పాజిటివ్ రెండు కూడా తెలుసుకోవాల్సిన అవసరం కూడా ఉంటుంది. అయితే వీళ్ళు చేయాల్సిన కొన్ని పరిహారాల్లో ముఖ్యంగా మనకి ఈ పరిహారాల్లో ప్రత్యేకంగా ధనపరంగా ఇబ్బందులు కలుగుతున్న వ్యక్తులు ఎవరైనా ఉంటే వాళ్ళు ఖచ్చితంగా కుబేరుడి యొక్క మంత్రాన్ని చదువుకోవాలి. ఓం యక్షాయ కుబేరాయ వైశ్రవణాయ ధనధాన్యాధిపతే ధనం ధాన్య సమృద్ధిమే దేహి మీద దాపైస్వ అనే మంత్రాన్ని, అలానే వివాహం కానీ స్త్రీ పురుషులు ఎవరైతే ఉంటారో స్త్రీలు ముఖ్యంగా వరపాస్పదాస్త్ర రుద్రాభిషేకం, అఘోర గౌరీ పాస్పదాస్త్ర రుద్రాభిషేకం చేయాలి. అబ్బాయిలు అయితే కన్యాపాస్పదాస్త్ర రుద్రాభిషేకం. పనులల్లో ఆలస్యం జరుగుతుంది అనే వ్యక్తులు ఖచ్చితంగా వాళ్ళ జాతకంలో పునర్భవ దోషం ఉందా లేదా చూసుకోవాలి. ఫైనాన్షియల్ పరంగా ఆర్థిక స్థితిగతులు ఏ విధంగా ఉండబోతున్నాయి, అసలు ఆర్థిక పరంగా ఇబ్బందులు కలుగుతున్నాయంటే జాతకంలో గురుచండాల ఏదో దోషం ఉండొచ్చు. అసలు ఏ దోషాలు ఉన్నాయి అనేది మనం తెలుసుకోవాలి ఖచ్చితంగా. మానసికంగా వెదబడుతున్న వాళ్ళు ఖచ్చితంగా చంద్రుని యొక్క నామస్మరణ చేయాలి. దదీశంక తుషారాభం క్షీరోధారణం సంభవం నమామి శిశిరం సోమం శంభురుమొకట భూషణం అనే మంత్రాన్ని చక్కగా చదువుకోవాలి. అంటే క్షీరపుత్రాయుధే అమృతతత్వాయుధీమే తన్నో చంద్ర ప్రచోదయాత్ అనే మంత్రాన్ని, చంద్రగాయత్రి మంత్రాన్ని చదువుకోవాలి. అలానే అంగారకుడు అంటే వాహన ప్రమాదాలు కోర్టు సమస్యలు వస్తుందంటే తత్పురుషాయుధే మహాసేనాయుధీమే తన్నో షణ్ముఖ ప్రచోదయాత్ అనే మంత్రాన్ని చక్కగా చదువుకోవాలి. అలానే శని యొక్క ఏదైతే శని దోషం అనేది ఎల్నాటి శని, అర్ధాష్టమ శని, అష్టమ శని, కంటక శని, పొంగు శని ఉన్నవాళ్ళు ఖచ్చితంగా దక్షిణాకాళి యొక్క స్తోత్రాన్ని పారాయణం చేయాలి. అంటే ఇలాంటి రెమెడీస్ అనేవి చాలా ఇంపార్టెంట్గా చేసుకోవాలి. ఎందుకంటే ఎప్పుడైనా సరే మనం బర్త్ చార్ట్కిను గోచారానికి చాలా తేడా ఉంటుంది. బర్త్ చార్ట్లో ఏంటంటే 16 డివిజనబుల్ చార్ట్ చేస్తారు. అంటే D16 చార్ట్స్ అంటారు. అంటే D1 అంటే రాశిచక్రం అని, D9 అంటే నవాంశం అని, అలాగే భావచక్రాలు, దశమాంశ చక్రాలు, సప్తమాంశ చక్రాలని డివిజనబుల్ మ్యాథమెటికల్ క్యాలిక్యులేషన్ వేసి డివిజనబుల్ చార్ట్స్ చేసి జాతకాన్ని ఎలా ఉండబోతుంది అనేది మనం చూసుకొని నిర్ణయం చేసుకోవాలి. అలా నిర్ణయం చేసుకొని నిజాన్ని తెలుసుకుంటే మన జీవితం బాగుపడినట్టు. అబద్ధాన్ని మనం తెలుసుకున్నామంటే మీ జీవితం బాగుపడనట్టే. అది 100% విషయం. ఏ ఆస్ట్రాలజర్స్కైనా అప్రోచ్ అయినప్పుడు నిజాన్ని తెలుసుకోవాలి. సమయానికి సందర్భాన్ని బట్టి కూడా చూడాలి. నిజం తెలుసుకున్నంత మాత్రాన మీకు ఒరిగేదేమీ లేదు. అక్కడ నిజం తెలుసుకొని దాన్ని ఓ డాక్టర్ దగ్గరికి వెళ్ళారు, ఆపరేషన్ చేయాలమ్మా ఈ వారంలో 10 రోజులంటే ఆపరేషన్ చేసుకోవాలి. లేటు చేశారనుకోండి నిజం తెలుసుకొని నెల రోజుల తర్వాత ఇక చాలా ప్రాబ్లమ్స్ వస్తాయి. అలానే ఏదైనా ఒక ఆస్ట్రాలజర్ని అప్రోచ్ అయినప్పుడు నిజాన్ని తెలుసుకొని దానికి తగ్గ ఫలితం అనే రెమెడీస్ అనేవి ఇమీడియట్లీగా తీసుకుంటేనే మీకు రిజల్ట్స్ వచ్చే అవకాశం ఉంటుంది. 50 ఏళ్ళప్పుడు మీరు రిజల్ట్ తెలుసుకొని 70 ఏళ్ళప్పుడు పూజ చేసుకుంటే పెద్ద ప్రయోజనాలు ఉండవు. ఎప్పుడూ కూడా దశలు అంతర్దశలు చిన్నప్పుడు ఏదైతే దశలు అంతర్దశలు మంచి దశలు వస్తాయో ఆ దశల్లోనే మనం ఏదైనా దోషాలుంటే పరిహారం చేసుకోవాలి. 60 ఏళ్ళు 70 ఏళ్ళు రాగానే ఆ దశలు అంతర్దశలు కూడా ఆ మనిషి మీద అప్లై కావు. అంటే అంత పర్ఫెక్ట్గా అక్కడ పాజిటివ్ ఇవ్వవు. అంటే శరీరంలో బాడీ ఎలా ఉంటుంది, కొన్నాళ్ళ తర్వాత వీక్ అయిపోతుంది కదా. అలానే ఆ దశలన్నీ కూడా మంచి దశలన్నీ కూడా చిన్నప్పుడు వెళ్ళిపోతుంటాయి. లాస్ట్లో ఉండేటప్పుడు ఆ దశలు అనేవి చెడు దశలు వచ్చే అవకాశాలు ఎక్కువగా ఉంటాయి. కాబట్టి అది గమనించాలి. అసలు లగ్నం నుంచి ఏ దశలు కలిసి వస్తాయి, ఏ దశలు కలిసి రావు, మనకి ఎన్ని రోజుల పాటు మనం డబ్బులు సంపాదించగలుగుతాం, ఎర్నింగ్ చేయగలుగుతామని నిజం తెలుసుకోవాలి. అక్కడ ఒక అమ్మాయికి వివాహము, అబ్బాయికి వివాహం కాలేదంటే రాశిచక్రము, నవాంశం, భావచక్రం, దశలు అంతర్దశలు తెలుసుకోవాలి. గోచారం ఏంటంటే చాలామందికి కూడా గోచారం అంటే ఏంటంటే జస్ట్ ఆ 10 రోజుల్లో, నెల రోజుల్లో, ఆ వారం రోజుల్లో మనం తీసుకోవాల్సిన నిర్ణయాలు మాత్రమే. ఎప్పుడు అవి లాంగ్ రన్లో పనిచేయవు. ఇప్పుడు 10 రోజుల ఫలితాలు చెబుతున్నాయి, 10 రోజుల వరకే. అంతేగాని లాంగ్ రన్లో పనిచేసేవి ఏంటంటే నాటల్ చార్ట్, బర్త్ చార్ట్ అంటారు. అది తెలుసుకోండి, నిజాన్ని తెలుసుకోండి. అబద్ధాల ముసుగులో ఉంటే వేస్ట్ జాతకం చెప్పించుకోవడం కూడా. నేను అంత ఓపెన్గా చెప్పే మనిషిని, ఎందుకంటే మేము వంశపారంపర్యంగా చెప్పే మనుషులం. మా నాన్నగారు కూడా పెద్ద సిద్ధాంతి. అందువల్ల ఏమిటనంటే ఇవన్నీ తెలుసుకోవాలి, నిజాన్ని తెలుసుకోవాలి. స్త్రీయ లోపం పెరుగుట పెద్ద విద్య, లోపమెరిగిన వాడే పూర్ణుడవుతాడట. మనలో లోపాలని మనం సవరణ చేసుకుంటే 100% కంప్లీట్ మ్యాన్ అవుతాడు. అది నిజం తెలుసుకోవాలి. ఇన్ టైంలో నిర్ణయం తీసుకోవాలి. ఇన్ టైంలో నిర్ణయం తీసుకుంటే కొంతమంది పిల్లల యొక్క పెళ్ళిళ్ళకి చూపిస్తుంటారు మా దగ్గరికి వచ్చి.
చూపించిన తర్వాత చేద్దాం అంటే 42 ఏళ్ళు వస్తుంది. ఎందుకు ఆ జాతకం చూపించుకోవటం? ఇంకా అంత అయిపోయిన తర్వాత జాతకం చూపించుకోవడం కూడా వేస్ట్. ముందుగానే నిర్ణయం తీసుకోవాలి. భగవంతుడు ఒక జ్ఞానం ఇచ్చాడండి. వాస్తవంగా ఎలాంటి జ్ఞానం అంటే తొందరగా ఇన్ టైంలో నిర్ణయం తీసుకోవాలి. అంత సమయస్ఫూర్తి, తొందరగా పెళ్ళిళ్ళు చేయటం, డబ్బులు సంపాదించుకోవటం, ఆరోగ్యపరంగా ఇబ్బందులు లేకుండా ఇలాంటివన్నీ కూడా తొందరగా నిర్ణయం తీసుకోవాల్సిన అవసరమే. ఎప్పుడో 40 ఏళ్ళకి 50 ఏళ్ళు వచ్చి మా అబ్బాయి పెళ్లి చేయటం, ఈ లోపల అంతా టైం అంతా వేస్ట్ చేసుకోవటం. డోంట్ వేస్ట్ యువర్ టైం. ఇలాంటివన్నీ కూడా ఇదే అసలు మెయిన్ రోలు. నేను చెప్పే విషయమే మెయిన్ రోల్ 100%కి. ఇక దీనికి అసలు క్యాల్కులేషన్ లేదు నేను చెప్పే విషయానికి. అందువల్ల చాలా జాగ్రత్తగా తొందరగా సెటిల్ కావాలి మనిషి. తర్వాత రోజులు లేవు. 500 సంవత్సరాలు బతికేది ఏమీ లేదు ఇక్కడ. అందువల్ల ఇలాంటి నిర్ణయాలు చాలా జాగ్రత్త. నేను చెప్పే ప్రతి విషయం కూడా అక్షర సత్యం. పేపర్లో హెడ్లైన్లో వేయాల్సిన అక్షర సత్యాలు చెబుతాను. నేను నెంబర్ ఆఫ్ ఆస్ట్రాలజీ బుక్స్ రాశాను. కాలసర్ప యోగిని, కాలసర్ప యోగ చంద్రిక, రాహుకేతులు, ఛాయాగ్రహాలు, బృహత్ పరిహార సింధు, స్వప్న శాస్త్రము, అలానే బృహత్ పరిహార సింధు, వివాహ మార్తాండము, జాతక చంద్రిక, నవగ్రహ దోషాలు పోవడానికి 12 మహావిద్యల యొక్క స్తోత్ర పారణాలు, అంతరిక్ష దేవతల యొక్క స్తోత్ర పారణాలు, సర్వదేవతా గోత్రపురులు పార్ట్ 1, పార్ట్ 2, పుత్ర గణపతి, ఇలాంటి ట్రాన్సిట్ ఆఫ్ రిజల్ట్స్, ప్రొడక్షన్ ఆఫ్ ఆస్ట్రాలజీ, ఇలాంటి నెంబర్ ఆఫ్ ఆస్ట్రాలజీ బుక్స్ రాశాను. ఇవన్నీ కూడా రాజమండ్రిలో మోహన్ పబ్లికేషన్ వారి దగ్గర, కోటగుమ్మం దగ్గర దొరుకుతాయి. నా దగ్గర కూడా ఈ పుస్తకాలను లభ్యమవుతాయి. వాస్తుపరంగా, జాతకపరంగా అన్నీ మీరు చూపించుకొని ముందుకు వెళ్ళటం చాలా ఇంపార్టెంట్. మా వెబ్సైటు www.nayakanti.com, nayakanti.in చూడండి. ఆ స్క్రీన్ మీద స్క్రోలింగ్ అవుతున్న నెంబర్ ఉంటుంది. మీ అందరికీ కూడా శ్రీ పరమేశ్వరుడి యొక్క అనుగ్రహాన్ని ఉండాలని ఆశిస్తూ సర్వే జనా సుఖినో భవంతు.